ಅದಾಗ ಗೊತ್ತಾ ನೆಕ್ಸ್ಟ್ ಮಂತ್ಗೆ ಇರಬೇಕು. जय तेलंगाना, भारत माता की। गुजरात मराठा द्राविड़ उत्कल बंगा विंध्य हिमाचल यमुना गंगा उच्चल जलधि तरंगा तव शुभ नामे जाहे तव शुभ आशीष माहे गाहे तव जय जय हे भारत भाग्य विधाता లేచి నిల్చోవాలి. అటెన్షన్, స్టాండర్డ్, అటెన్షన్. మాట్లాడద్దు. Alan. भाग्य विधाता पंजाब सिंध गुजरात मराठा द्राविड़ उत्कल बंगा विंध्य हिमाचल यमुना गंगा उच्चल जलधि तरंगा तव शुभ आशीष मागे गाहे तव जय गाथा दाता जय हे जय हे जय हे जय 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 हे। Sit down please. అందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు. ఈ కార్యక్రమానికి ఆహ్వానిస్తున్నాం. అదేవిధంగా మన థ్యాంక్ యూ సార్. అలాగే ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు గౌరవ మాజీ ఎంపీటీసీ గారు
ప్లీజ్. वन्दे मातरम् वन्दे मातरम् सुजला सुफला मलयज शीतला सस्यश्यामला मातरम् वन्दे मातरम् शुभ्रज्योत्स्ना पुलकितयामिनी सुहासिनी सुमधुरभाषिणी सुखदां वरदां मातरं वन्दे मातरम्. వేడుకలకు విచ్చేసినటువంటి ముఖ్య అతిథులు, గ్రామ పెద్దలు, ముఖ్యంగా యువకులు మరి విద్యార్థులారా, మరొకసారి అందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఒకసారి స్వాతంత్ర్యం కోసం తన కుటుంబాలని, తన వాళ్ళని తనకు తనే త్యాగం చేసినటువంటి మహానుభావులు మహాత్మా గాంధీ, జవహర్లాల్ నెహ్రూ, సర్దార్ వల్లభాయ్ పటేల్, భగత్ సింగ్, అంబేద్కర్ లాంటి మహానుభావులు పుట్టినటువంటి భారతదేశంలో వారు సంపాదించి పెట్టినటువంటి స్వాతంత్ర్య ఫలాలను అనుభవిస్తున్నటువంటి మనం ఎంతో ఆనందంగా, ఎంతో అభివృద్ధితో ముందుకు సాగిపోతూ ప్రస్తుతం మనం చూస్తున్న వ్యవస్థలో ప్రస్తుత రాజకీయ నాయకులు కొంతమంది తిహార్ జైళ్ళలో రాజకీయ నాయకులు కొంతమంది ఉన్నటువంటి ప్రస్తుత పరిస్థితుల్లో ఈ ఒరవడి మళ్ళీ ముందుకు రావాలి. నాయకులు ఉండిరో ప్రస్తుతం ఉన్నారు. Good morning all of you. My name is Nishita, 10th class. Most respected dayas, elders, beloved teachers and my dear friends, happy Independence Day to all. With the great struggle of our freedom fighters like Gandhi ji, Nehru ji, Shastri ji, Patel ji, Subhash ji, Ambedkar ji, Bhagat Singh and so many leaders sacrificed everything for country. So at last we got independence on 15th August 1947. The leaders of those days loved to serve country, society and people so much. In world our country is famous for its so many languages, so many communities, religions, we all live together. Baja, DMK Karunanidhi and his family members, mining mafia is still developing country position. So I pray God to send back those old leaders who వేదికను అలంకరించిన పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు మరియు ఉపాధ్యాయులు, గ్రామ సర్పంచ్ గారికి, ఉప సర్పంచ్ గారికి, మాజీ ఎంపీటీసీ గారికి, మనకు స్వాతంత్రం వచ్చి 64 సంవత్సరాలు పూర్తయ్యాయి. ఇప్పుడు మనం 65వ సంవత్సరంలోకి అడుగు పెడుతున్నాం. స్వాతంత్రం రావడానికి ఎంతోమంది నాయకులు కృషి చేశారు. వారి కృషి ఫలితంగా మనకు ఈరోజు స్వాతంత్రం వచ్చింది. ఎన్నుకోవాలి అంటే మంచి ప్రభుత్వంను, మంచి రాజ్యంను నిర్మించుకోవాలి. ప్రజాస్వామ్య వ్యవస్థలో పూర్వంలాగా రాజులకు, జమీందారులకు, ఉన్నత వంశీయులకు మరియు ఇతరులకు ఎవరికి కూడా వంశపారంపర్యంగా వచ్చే అవకాశం, పాలన చేసే అవకాశం లేదు. ప్రజాస్వామ్య వ్యవస్థను కాపాడుకోవడానికి మన రాజ్యాంగం ప్రాథమిక హక్కులను కల్పించింది. మన దేశంలో 18 సంవత్సరాలు నిండిన ప్రతి పౌరునికి వయోజన ఓటు హక్కు కల్పించింది. మంచి నాయకులను ఎన్నుకోవాలి. మంచి నాయకులను ఎన్నుకోవాలంటే సమాజంలో అందరూ విద్యావంతులై ఉండాలి. ఇతర దేశాలతో పోల్చి చూస్తే మన దేశంలో
థ్యాంక్ యూ సార్. ఇప్పుడు స్టూడెంట్స్ ఇంగ్లీష్లో తెలుగులో ఈనాడు మనం స్వాతంత్రం పొందడానికి ఎంతమంది కృషి చేశారో ఇప్పుడు ఎలా ఉంది చెప్పారు, ఎలా ఉండాలో కూడా చెప్పారు. వీరులారా వందనం విద్యార్థి అమరులారా వందనం పాదాలకు మా త్యాగధనులారా మరచిపో. భయపడతాడు కానీ ఎక్కడైనా కనిపించతో చెడాటట్లు అక్కడనే కనిపిస్తాడు. గొప్ప మనసుతోటి మీరు ఆలోచించుకోవాలా, మీరు సాధించాలనుకుంటే మానవుడు చాలా గొప్పవాడు. ఇది ఉన్నప్పుడే అడు గొప్పవాడు. 7వ తరగతి వరకు గవర్నమెంట్ స్కూల్లో చదివాడు. తను రాసిన ప్రతి పరీక్షలో నెగ్గాడు. పనులలో ఒత్తిడిలో ఉన్న విద్యార్థులలో మీకు ఆ రకమైనటువంటి పట్టుదల అవగాహన పెరిగితే ఆర్డీఓనే కాదు, సబ్ కలెక్టర్ కాదు, కలెక్టర్ కూడా కావచ్చు. మనకు ఆ రకమైనటువంటి భావన, ఆలోచన, పట్టుదల మీ లోపల తప్పనిసరిగా ఉండాలి. అటువంటిది ప్రైవేట్ స్కూలా గవర్నమెంట్ స్కూలా అనేది అనవసరం. మనం కావాలని చెప్పి అనుకుంటే మాత్రం తప్పనిసరిగా కాగలుగుతాం. అటువంటి దాన్ని సద్వినియోగం చేసుకుంటూ ఎలాంటి డౌట్స్ ఉన్నా కానీ తప్పనిసరిగా ఉపాధ్యాయులు గారు క్లియర్ చేసుకుంటూ మంచి మార్కులతో పాఠశాలకు గ్రామానికి మంచి సురేందర్ 530 మార్కులతోనే సెకండ్లో నిలిచాడు. కంగ్రాట్స్. నెక్స్ట్ వచ్చే నెక్స్ట్ బ్యాచ్కు ఇది ప్రోత్సాహమే. నెక్స్ట్ బ్యాచ్ తీసుకొని మీరు ఇంకా ఎక్కువ మార్కులు. ఫస్ట్ యూనిట్ టెస్ట్ నిర్వహించాం. మరి దానికి అనుకూలంగానే ఏం రమ్య 3rd క్లాస్ మన 2nd in 3rd క్లాస్ తోకల లహరి ఇన్ క్లాస్ 3rd క్లాస్ జక్కుల రాజ్. అంత పెద్ద పుస్తకాన్ని తెలుగు పుస్తకం ఇవ్వండి, చదువుతుంది సార్. 2వ తరగతి అమ్మాయి 3rd in క్లాస్ 1st క్లాస్ 7th క్లాస్ థ్యాంక్ యూ సార్. ఓకే థ్యాంక్ యూ. టిప్పనేని మహేష్ అండ్ టీమ్. అటెల్ మహేందర్ అటెల్ అట్లా ఇట్లా వచ్చేసి चलो ए नरेश एल्लिपाक नरेश बस यस गन जी श्रावणी 8th क्लास 2nd क्लास नेक्स्ट 7th क्लास रूल नंबर 2 पी रचना मुगिसिंदी ఈ అవకాశం